ఒకరు తిట్టినా పడుతున్నాం. ఒకరు కొట్టినా పడుతున్నాం. ఏమన్నా సహిస్తున్నామంటే వాళ్ళంటే మనకెంత ప్రేమో అర్థం చేసుకోండి. వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ కాదు. ఏ రిలేషన్ లేదు. అయినా ప్రేమనే 2 అక్షరాలు వాళ్ళ మధ్య ఉండటంతో చాలా చాలా ఊహించుకొని వాళ్ళతో మాట్లాడుతూ, గొడవలు పడుతూ, కొట్లాడుకుంటూ గడిపేస్తున్నాం. ఎందుకంటే అంతగలా ఊహించేసుకున్నాం తనతో జీవితం. అంతలా ఓన్ చేసుకున్నాం తనని. గొడవ పడినా, కొట్లాడినా సహిస్తామేమో కానీ దూరమైతే భరించలేం. నీ పేరెంట్స్‌కి నువ్వు దూరంగా ఉన్నా కూడా అది పెద్ద ఫీలింగ్‌గా అనిపిచ్చదు. నీ పేరెంట్స్ ఎంతో దూరంలో ఉన్నా జస్ట్ ఏదో ఒక రోజు మాట్లాడుతానే ఉంటావు. ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకుంటూనే ఉంటావు. కానీ తను మాట్లాడకపోతే, తను మెసేజ్ చేయకపోతే తన గురించి పిచ్చిదానివయిపోతావు. నువ్వంత ఫ్రీడమ్ ఇచ్చావు తనకి. నీ మనసులో అంత వాల్యూ ఇచ్చావు. కానీ తను వాల్యూ ఇస్తే పర్లేదు. వాల్యూ ఇవ్వకపోతే మాత్రం చాలా బాధపడతావు. మనకి ఏం కాని వాళ్ళు మనల్ని అనే అవకాశం ఇచ్చావంటే, మన మనసుకి ఎంత దగ్గరయ్యారో ఆలోచించుకో. అలాంటి వాళ్ళని, వాళ్ళ ఫీలింగ్‌ని అర్థం చేసుకోవాలి. నీకు ఆ ఫీలింగ్ ఉంది. కానీ నువ్వెవరినైతే నువ్వెవరి మాటలైతే పడుతున్నావో వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా వదిలేస్తారు. తనతో మాట్లాడాలి. తనకి మెసేజ్ చేయాలి అనుకున్నా కూడా తను వేరే వాళ్ళ మెసేజ్ కోసం, వేరే వాళ్ళ కాల్ కోసం ఎదురు చూస్తా ఉంటాడు. నువ్వు కాల్‌లో ఉన్నా కూడా వేరే వాళ్ళ ఫోనొస్తే నీ ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేసి వాళ్ళు చేశారు, ఈళ్ళు చేశారని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఎందుకంటే తనను తను నిన్ను రియల్‌గా లవ్ చేయట్లేదు. ఏదో టైమ్ పాస్‌గా లవ్ చేస్తున్నాడు. అందుకే మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు. వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడుతున్నాడు. అలానే నీతో గంటలు గంటలు మాట్లాడాలంటే తనకి చిరాకేస్తది. కానీ వేరే వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. అది నీ ప్రేమకి, తన ప్రేమకి ఉన్న తేడా. మనకి ఫీలింగ్ ఉంటే సరిపోదు. అవతల వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉండాలి. అవతల వాళ్ళకి కూడా ప్రేముండాలి. అప్పుడే ఆ ప్రేమ నిలబడుతుంది. అంతేకాని నువ్వే ఏదో ఊహించేసుకొని, నువ్వే ఏదో ఓన్ చేసుకొని, నాకు దక్కాలి, తను లేకపోతే నేను ఉండలేను అనుకుంటే పిచ్చిదానివయిపోతావు. ఆలోచించు. తనకి ఆ ఫీలింగ్ ఉందో లేదో, తనకి మనం తను మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో లేదో చూసుకో. ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే కొంతకాలం వెయిట్ చెయి. అయినా ఇవ్వకపోతే వదిలేసేయి. ఎందుకంటే ఎంత కాలం వెయిట్ చేసినా తను నీకివ్వడు. తనకి ఆ ఇంపార్టెన్స్ తెలీదు. నువ్వు దూరమైతే మేబీ తెలుస్తదేమో. దూరమైనప్పుడు తెలిస్తే నీ దగ్గరకొచ్చేస్తాడు. తెలియకపోతే వదిలేస్తాడు.